తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమీపంలోని భూ ఆక్రమణలు తొలగించి వాటిని అభివృద్ధి కోసం కేటాయించామన్నారు. వైసీపీ నేతలు తమ అక్రమాలు, భూ కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో పరుగులు తీస్తూ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ 15 ఎకరాలు ఇవ్వడం, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 30 ఎకరాలు ఇవ్వడం, టూరిజం కూడా 21 ఎకరం ఇచ్చి, అంటే ఈ ప్రాంతంలో ఒక వైబ్రెంట్ వాతావరణం రావాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. శెట్టిపల్లి ఎంతో మంది ప్రభుత్వాలు ట్రై చేశారు, కానీ చేయలేకపోయారు. కానీ 2100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేశాం. అలాగే అంటే శెట్టిపల్లిలో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది, త్వరలో అది శంకుస్థాపన కూడా కాబోతా ఉంది. ఇక్కడున్న గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ రాకూడదనేసి బురద వేస్తా ఉంటారు. అంటే వాళ్ళు చేసిన కుట్రలకి ఇక్కడ ఎన్నో ప్లేసులు ఈ ఇబ్బందులు 22A ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఆబ్స్టికల్స్ ఉన్నటువంటి పరిస్థితి. వాటిని పరిష్కరించాలని తపనతో పనిచేస్తూ ఉంటే ఎవరిని అధికారం అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ మీద బురద వేయటం. రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను, ఊరుకునేది లేదు. అంటే రాజకీయంగా మాట్లాడండి, దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా మాట్లాడండి.